యెస్. ఈ యూరిన్ లీకేజ్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో స్ట్రెస్ యూరినరీ ఇంకాంటినెన్స్ అంటే దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, నవ్వినప్పుడు కొంతమందికి సడెన్‌గా యూరిన్ కొంచెం లీక్ అవ్వడం జరుగుతుంది. ఆర్ రెండో రకం ఏంటంటే అర్జ్ ఇన్కాంటినెన్స్. అంటే వీళ్ళకి యూరిన్ వచ్చినట్టు సెన్సేషన్ వస్తుంది. సో, వీళ్ళు వాష్‌రూమ్‌కి వెళ్ళే లోపలే అది లీక్ అయిపోవడం జరుగుతుంది. సో, మొదటిది స్ట్రెస్ యూరినరీ ఇంకాంటినెన్స్ చాలా మందికి చూస్తూ ఉంటాం. సో, ఇది యూజువల్లీ ఏంటంటే మెనోపాజ్ వచ్చిన తర్వాత సో, ఆఫ్టర్ 50 ఇయర్స్ అలాగా కొంతమందికి ఈ పెల్విక్ మజిల్స్ అనేవి లూజ్ అవ్వడం ద్వారా ఆర్ ఎవరికైనా రిపీటెడ్‌గా నార్మల్ డెలివరీస్ అయినప్పుడు అవి బాగా స్ట్రెచ్ అవ్వడం ద్వారా ఈ పెల్విక్ మజిల్స్ అనేవి వదులయ్యి యూరిన్‌ని హోల్డ్ చేయలేక వీళ్ళు దగ్గినప్పుడు లీక్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ కొంతమందికి ఏంటంటే కొన్ని రకాల సర్జరీస్ అయిన తర్వాత అంటే హిస్టెక్టమీ కానీ, ఏదైనా సిజేరియన్స్ కానీ అలా కొన్ని కాంప్లికేటెడ్ కేసెస్ జరిగినప్పుడు ఫిస్టులాస్ అనేవి కూడా ఫామ్ అవ్వచ్చు. అంటే ఈ యూరినరీ బ్లాడర్‌కిను, వెజైనాకి మధ్యలో హోల్స్ వంటివి ఏర్పడడం ద్వారా ఈ యూరిన్ లీకేజ్ కూడా జరగొచ్చనమాట. సో, ఇలా చాలా రకాల కారణాలు ఉంటాయి. ఆ రీజన్ ఏంటనేది మేము చెక్ చేశాక కొన్ని టెస్ట్‌ల ద్వారా గుర్తించి దానికి తగినట్టు ట్రీట్మెంట్ ఇస్తుంటాం. మ్యామ్ ఇప్పుడు ప్రెగ్నెంట్ టైంలో ఎక్కువ టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. దానివల్ల బేబీకి ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? సో, ప్రెగ్నెంట్ టైంలో ఎక్కువ టాబ్లెట్లు వేసుకుంటారు అనేది అసలు కరెక్ట్ పదం కాదు. ఎందుకంటే వాళ్ళకి ఏది అవసరమో ఐరన్, కాల్షియము, మల్టీవిటమిన్ వంటి మందులు ఇవ్వడం జరుగుతుంది. సో, ఇవి వేసుకోవడం వల్ల ఆమె మదర్ ఆరోగ్యం బాగుంటుంది. దాని ద్వారా బేబీ హెల్త్ కూడా బాగుంటుంది. అంతేగాని వీటి వల్ల బేబీకి ఏదో ఎఫెక్ట్స్ అయితే ఏమీ రావు. ఇంకా బ్లడ్ తక్కువ అవ్వడం వల్ల ఈ ఐరన్ టాబ్లెట్లు అవి సరిగ్గా వేసుకోకపోతే బేబీ గ్రోత్ ఎఫెక్ట్ అవ్వచ్చు అండ్ మదర్ హెల్త్ ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇలా మేము ప్రిస్క్రైబ్ చేసిన మందులు వేసుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ లేకపోగా మేము ఇచ్చినవి వేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. వెల్కమ్. For more videos like this, subscribe Big TV channel.